నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ రెండో రోజు భక్తుల రద్దీ మరింత పెరిగింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా ఎస్పీ అజిత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి 4 అత్యాధునిక డ్రోన్లను ప్రారంభించారు. ఈ డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా నిర్వహించనున్నారు. నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న భారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ రెండో రోజు భక్తుల రద్దీ మరింత పెరిగింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా ఎస్పీ అజిత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి 4 అత్యాధునిక డ్రోన్లను ప్రారంభించారు. ఈ డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా నిర్వహించనున్నారు. దాదాపు 5,000 మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చు. ఎందుకంటే హాలిడేస్ రావడం, అంతేకాకుండా ఈరు భక్తుల సంఖ్య పెరగడం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె కోరికలు తీరి వారు కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే పండుగ బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పండుగ దీనికి ఎక్కడా లేదు. దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారైతే టూరిజం సర్క్యూట్ అని కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దరఖాస్తు ఉన్నాయో చాలా ఉద్దేశంతో 2014 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చేస్తారు. టూరిజం సర్టిఫికేట్ ఇచ్చారు. 2014-19 దాదాపు 20 కోట్లు ఇక్కడ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ కోట్లతో ఏదైతే ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండుగకి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూడమని వర్కౌట్ చైర్మన్ గారు, అటు శాసనసభ్యులు శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ఉన్నారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా చూడటం జరిగింది. ఆ కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాల్లో పరిశీలిస్తే చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉంటాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 14 ఏళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరి చేతికి యాక్చువల్గా ట్యాగ్ కడుతున్నారు. ఆ ట్యాగ్లో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్, వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎవరైనా తప్పిపోతే ఆ ట్యాగ్ చూసి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ 45 మంది ట్రేస్ చేశారు. క్షణాల్లో పిల్లలు తప్పారని అనగానే ఇమీడియట్గా క్షణాల్లో 45 మంది. వారం రోజుల నుంచి ఇక్కడ పోలీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, అందరు కలిసి అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రి గారు నారాయణ గారు రివ్యూ చేయడం, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రివ్యూ చేయడం,
మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దాదాపు 3 లక్షల మంది దాకా నిన్ననే రావడం జరిగింది భక్తులు. ఈరోజు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. రేపు ఈరోజు మిడ్నైట్ 12 గంటల పైన గంధ మహోత్సవం ఉంటుంది. రేపు రొట్టెల పండుగ ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈరోజు ప్రత్యేకంగా డ్రోన్స్ కానీ మంత్రి గారి చేతి మీదుగా డ్రోన్స్ కానీ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏరియల్ విజువలైజేషన్ కానీ కావాలి, ఏరియల్ సర్వేలెన్స్ కానీ కావాలి అని చెప్పి ఈరోజు 4 డ్రోన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల కాడ కానీ ఎక్కడ ఈ 3 రోజుల నుంచి కానీ ఎక్కడ ఒక చిన్న మిస్సింగ్ కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇటువంటి 0% ఇష్యూస్. అదే చిన్న పిల్లల కోసం ఈసారి ప్రత్యేకంగా RFID వాళ్ళకి బ్యాడ్జెస్ వేయడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఐడిలో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు దాంట్లోనే రాగానే చిన్న వయసు నుంచి 12 సంవత్సరాల దాకా పిల్లలకి ఆ ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఎక్కడైనా మిస్సింగ్ అయినా ఇమ్మీడియట్గా ఆ ట్యాగ్ చూసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి నిన్న 36 చిన్న పిల్లలు మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కానీ ఇప్పటికి ఒక 12 కేసెస్ అయితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్గా ఒక పక్క మంత్రి గారు సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్న విషయం కానీ ఎస్పీ గారితో అలాగనే ఇక్కడ ఉండే కమిషనర్ గారితో ఫాలోఅప్ చేస్తున్నారు. ఎక్కడ కానీ చిన్న కాగితం ముక్క కానీ ఉండకూడదు. దీన్ని చాలా క్లీన్గా పెట్టాలి అని చెప్పి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భక్తులందరికీ కానీ కావాల్సిన ఏర్పాట్లు, మంచినీళ్ళు, అన్ని సదుపాయాలు కానీ దర్గా లోపల బయట అన్ని కానీ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకు కానీ మేము కోరేది ఏంటంటే కావాలి, ఏం చేస్తే ఇంకా కూడా బాగుంటుంది అని ముందస్తు చర్యలు తీసుకుని పలుమార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడ లోటుపాటు లేకుండా చేయాలని ఏదైతే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం అన్ని శాఖల అధికారులు కూడా, కార్పొరేషన్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, లేదా కరెంటు శాఖ కానీ, వివిధ రకాల అందరు అధికారులు కూడా చక్కగా సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా ఇన్ని లక్షలాది మంది భక్తులు వస్తున్నా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే అందరి చక్కటి సమన్వయంతో ఈ రొట్టెల పండుగ విజయవంతం అవుతూ ఉంది. రేపటి రోజున ఇప్పుడు అజీజన్న చెప్పినట్టు రేపటి రోజున ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా దాని తర్వాత కూడా నారాయణ గారు, మంత్రి గారు కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇంకా కూడా ఏం చేయాలో ఈరోజు లేకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవి కూడా అందరూ తీసుకుందాం. అదేవిధంగా దర్గా కమిటీ సభ్యులు ఎవరైతే నియమింపబడ్డారో ఆ సభ్యులకు కూడా అధికారులకు ఎలాగైతే జోనల్ సిస్టమ్ వేశారో ఆ సభ్యులు కూడా జోనల్ సిస్టంలో చేరి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని విధాలా కూడా ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇది వచ్చే రొట్టెల పండుగకి ఇంకా కూడా ఏదైతే 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుచున్నారో ఆ వర్కులు కూడా అయిపోయిన తర్వాత కూడా అటు గౌరవ మంత్రి నారాయణ గారు, శాసనసభ్యులు సేదరెడ్డి గారు, అజీజ్ గారు కూడా శంకుస్థాపన చేసి అజీజ్ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. అదేవిధంగా రాబో 2-3 రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరికీ పారిశుద్ధ్యం కానీ, మిగతా విషయాల్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ